హాయ్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు ఎంతో ఈజీగా ఫాస్ట్గా అయిపోయి ఇంకో రైస్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? టమాటో పులావ్. నెయ్యి, కొంచెం ఆయిల్, మసాలా దినుసులు, యాలకలు, లవంగ, చెక్క, షాజీరా, కొంచెం సోంపు అండ్ బిర్యానీ ఆకు, ఇవి కొంచెం జీడిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఆనియన్స్ కొంచెం వేగనిద్దాము. ఇందులో పొటాటో, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, గ్రీన్ పీస్ చిన్న చిన్న ముక్కలుగా గ్రేట్ చేస్తున్నాను. టమాటోస్ని ఇవ్వండి, ఇలా గ్రేట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. లేదు అంటే ఇది మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా ప్యూరీ లాగైనా చేసుకోవచ్చు. మనం గ్రేట్ చేసుకున్న టమాటాస్ని వేసేద్దాము. టమాటా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇందులో కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం కారం, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, చూసుకోండి, మీకు నచ్చినంత కారం వేసుకోండి, సరిపడా కారం. కొంచెం పసుపు, పులావ్కి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ చాలా కొంచెం అండి, గరం మసాలా పౌడర్. ఇవన్నీ మొత్తం దీంట్లో కలిపేసి ఇందులో ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోండి, కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఇందులో ఇప్పుడు మనం 1/2 అవర్ ముందు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసిన బాస్మతి రైస్, ఈ రైస్ని ఇందులో వేసేసుకుందాం. ఈ బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకుంటే దానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అదే నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. నీట్గా అలా తేల్చి కలపండి, లేకపోతే ఇది బాస్మతి రైస్ కదా, ఇరిగిపోతుంది, అందుకని. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుందాము. మీరు సాల్ట్ అవి టేస్ట్ చూసుకోండి, ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోండి. క్యాప్ పెట్టేసుకొని, బాస్మతి రైస్ కదండి, 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎదిరిపోయేలోపు మనం రైతా చేసేసుకుందాము. కొంచెం పెరుగు తీసుకొని గ్రేటెడ్ క్యారెట్ వేసేసుకొని పెప్పర్ పౌడర్ వేసేసుకుందాము. చూడండి, మన టమాటో పులావ్ ఎంత చక్కగా వచ్చిందో. లంచ్ బాక్సెస్ కానీ లేదు అంటే బ్రేక్ఫాస్ట్ కానీ చాలా మంచి ఫుడ్ ఇది, అండ్ ఈజీగా కూడా అయిపోతుంది మనకి. టమాటో పులావ్ విత్ రైతా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఈ టమాటా పులావ్ ట్రై చేయండి, టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.